నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నిర్దేశించిన లక్ష్యానికి రాజధాని నిర్మాణాలు పూర్తవ్వాలన్న సీఎం. రిటర్నబుల్ ప్లాట్లలో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దని ఆదేశం. తుపాను పంట నష్టాన్ని పకడ్బందీగా అంచనా వేయాలన్న పవన్. నష్టపోయిన అందరికీ న్యాయం చేయాలని సూచన. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ. బకాయిలపై ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన వైద్యులు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు. పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మర్చిపోయిందన్న ప్రధాని. విభజన శక్తులకు ప్రజలు దూరంగా ఉండాలని పిలుపు. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ అధికారులను సీఎం ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏ నిర్మాణాలను ఎంతవరకు పూర్తి చేశారు, వర్క్ఫోర్స్ ఏ మేరకు ఉంది, నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మిషనరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనే దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని, ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంతమేర జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ఫోర్స్, మిషనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని, ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మోంతా తుపాను ప్రభావంతో నీట మునిగిన పంటలను శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుర్తించి 24 గంటల్లోగా పొలాల్లో ఉన్న మొత్తం నీటిని మళ్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తుపాను తదనంతర చర్యలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా శాటిలైట్ చిత్రాలు విడుదల చేసి నీళ్లు నిలిచిన చోటికి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. నీట మునిగిన పంటల దిగుబడి తగ్గకుండా శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 60% మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆదివారం నాటికి నీటి నిల్వలు తొలగిస్తామన్నారు. మోంతా తుపాను నష్టంపై ప్రాథమిక అంచనాలను వెంటనే సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయానికి ప్రయత్నించాలన్నారు. ఈ విషయమై తాను ప్రధాని మోదీతో మాట్లాడతారని చంద్రబాబు చెప్పారు. తుపాను రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన 100 మందిని సన్మానించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కు వెళ్లిన చంద్రబాబు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, జీవి ఆంజనేయులు, జోగేశ్వరరావు, మంతెన సత్యనారాయణరాజు, వర్లరామయ్య, అశోక్ బాబు, బోడే ప్రసాద్ తదితరులు చంద్రబాబుతో భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ఆందోళన విరమించింది. సంఘం నేతలతో మంత్రి సత్యకుమార్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అంగీకరించింది. బకాయిల్లో తక్షణం 250 కోట్లు, మిగతావన్నీ ఒకే విడతలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. 2750 crores ఉన్నాయండి. అంటే మరి ఇంకో 3 నెలలు పనిచేసాం కదండి. మొన్నటిదాకా 3000 అని చెబుతా ఉన్నాం. కాబట్టి మరి ఈ 3 నెలలు పనిచేసినవి కూడా కలిస్తే మొత్తం లెక్కలు చూసి ఏదైతే ఉన్నావో మొత్తం నవంబర్ ఎండింగ్ వరకు పూర్తిగా 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నారు. అది ఏ విధంగా చెల్లిస్తామనేది రకరకాల మోడల్స్ మాకు చెప్పడం జరిగింది. అవి మాకు అంగీకారంగా ఉన్నాయి. అవి పూర్తి చేసి మాతో పాటు కూర్చుని వచ్చే 1 నెలలో 1 టైం సెటిల్మెంట్ కింద మొత్తం అందరికీ బిల్స్ చెల్లించడం జరుగుతుంది. ఏ ప్రతిపాదికన మీరు ఇన్సూరెన్స్ వారిని బిడ్డింగ్ పిలుస్తున్నారు అన్నప్పుడు పిలిచేటప్పుడు దాంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేస్తూ ఉన్నారు. ఏ రేట్లు ఉంటాయి,
సైంటిఫిక్గా ఆ రేటుకి ఎలాగా అరైవ్ అయ్యాం, చాలా అది డీప్గా దానిలో చర్చించే అవకాశం మాకు కల్పించారు కాబట్టి ఈరోజు విరమించడం జరిగింది. ఖచ్చితంగా మమ్మల్ని భాగస్వాములు చేస్తా అన్నారు కాబట్టి అందుకనే విరమించడం జరిగింది. ప్రైవేట్ వారికి కూడా అదే విధమైన రూల్స్ పెడుతున్నారు. 15 రోజుల్లో బిల్ సెటిల్ చేయాలి, బిల్ సెటిల్ చేయకపోతే మీకు ఎంతో పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వేసి కట్టాలి అని తదితర పాయింట్లన్నీ కూడా అందులో రూపొందిస్తున్నారు. వారు ఆ బిడ్డింగ్కి రావాలి, ఆ ప్యాకేజీల రేట్లు, ఇండస్ట్రీ వైబిలిటీ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతే దానికి ముందుకు వెళ్ళడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ వారికి మేము విన్నవించాం, చర్చల్లో కూర్చోబెడతా ఉన్నారు. అది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఏ విధంగా వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దామండి. అంతే, సర్వీసెస్ ఏమి మారవండి, సర్వీసెస్ ఇదే హాస్పిటల్స్ ఇస్తాయి. చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హంతకులకు ఉరిశిక్ష ఖరారైంది. 10 ఏళ్ల క్రితం నాటి హత్య కేసులో కఠారి మోహన్ మేనల్లుడు చింటూ సహా 5గురికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015 నవంబర్ 17న చిత్తూరు నగరపాలక కార్యాలయంలోనే అప్పటి మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ను దారుణంగా హత్య చేసిన కేసులో 5గురు దోషులకు చిత్తూరులోని 6వ అదనపు సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హత్యకు సంబంధించి 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా దాదాపు 10 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. 57 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. విచారణ దశలోనే ఒకరు మృతి చెందగా మరొకరిని న్యాయస్థానం కేసు నుంచి తొలగించింది. ఈ నెల 24న 16 మందిపై కేసును కొట్టేసింది. A1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2 వెంకట చలపతి, A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వెంకటేష్ నేరం రుజువు కావడంతో వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మాలాగా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని. డెత్ పెనాల్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న విషయం కాదు. కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఎవరు కూడా ఇలాంటి కిరాతకానికి పాల్పడరు అని ఒక స్ఫూర్తిగా ఉంటుందని కూడా తెలియజేస్తుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు నగరపాలక కార్యాలయంలోనే మేయర్ అనురాధ దంపతులు హత్యకు గురయ్యారు. అప్పట్లో టీడీపీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కఠారి మోహన్తో ఆయన మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూకు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే మేయర్గా ఉన్న అనురాధ మేనమామ మోహన్ను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 2015 నవంబర్ 17న చింటూ 4గురితో కలిసి బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. కఠారి అనురాధను తుపాకీతో కాల్చి చంపారు. పక్క గదిలో ఉన్న మోహన్ను కత్తులతో నరికారు. కొన ఊపిరితో ఉన్న మోహన్ను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతి పరులను ఉత్తరప్రదేశ్కు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించారు. ఆగస్టు 16న నూర్ మహమ్మద్ అనే ఉగ్రవాద సానుభూతి పరుడిని ధర్మవరంలో అరెస్టు చేశారు. అతడిని విచారించగా యూపీకి చెందిన సాజిద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన షేక్ అస్లాం పేర్లు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ జైల్లోని ఉగ్రవాదితో వీరిద్దరికి సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈ ఇద్దరిని కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. కస్టడీ ముగిసిన తర్వాత ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి బందోబస్తు మధ్య కడప సెంట్రల్ జైలుకు తరలించారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. బీటెక్ రవి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పులివెందుల మున్సిపాలిటీలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనే ఒక ఏకైక లక్ష్యంతో మేము కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే లీడర్స్ కానీ అంతా కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే 2 ముఖ్యమంత్రులు ఉండి పులివెందులకు తాగునీటి సమస్య కూడా తీర్చలేనటువంటి అసమర్థ పాలన వాళ్ళు ఇన్ని రోజులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదంతా సెటరైట్ చేసి కూడా కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తర్వాత డిసెంబర్లో కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు వచ్చే పరిస్థితి ఉంది. పులివెందులు ఏదన్నా చాలా అత్యవసరమై అసంపూర్తిగా ఉండే పనులు కూడా చేయమని కూడా అన్ని కూడా దృష్టి పెట్టాం. తెలంగాణ రాజ్భవన్లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్తో తెలంగాణ గవర్నర్ జిషదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అల్లాపై అజారుద్దీన్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టె విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు.
మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్కు సహచర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. మోంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన అందరికీ న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూడాలన్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రక్షణ గోడ సముద్రపు కోతను నిలువరించగలిగిందని పవన్ అన్నారు. మిగతా తీర ప్రాంత గ్రామాల్లో కూడా ఈ రాళ్లగోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన కాలువగట్లు పటిష్టం చేయాలన్నారు. ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు సృష్టించేలా గుంటూరులో అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వెలిబుచ్చారు. మోంతా తుపాను బాధితులకు పరిహారం అందించే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడంపై మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే మాధవితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. గుంటూరు నగరంలో అధికారుల వైఖరిపైన పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రధానంగా మోంతా తుఫాను బాధితులకు పరిహారం పంపిణీ విషయంలో 2-3 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ప్రోటోకాల్ సరిగా పాటించకపోవడం, ముఖ్య నాయకుల ఫోటోలను ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలపైన వేయకపోవడం పైన ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మనతో పాటు మాధవి గారు ఉన్నారు. మరి ఏంటి ప్రధానంగా అధికారుల మీద, ఎవరి మీద మీ ఆగ్రహం కావచ్చు, లేకపోతే అసంతృప్తి కావచ్చు, కారణాలు ఏంటి అసలు? ఏకముక్తంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం అవుతున్నప్పుడు మరి ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఒక సమన్వయంతో ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే పశ్చిమ నియోజకవర్గంలో 2 ప్రాంతాలుగా విభజించి ఒక ప్రాంతంలో అధికారులు, ఒక ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఈ ఇవ్వడాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. నాకు చాలా బాధగా కూడా ఉంది. మరి అందులో కూడా మరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మనం తీసుకుంటే, నా దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నేను పంపిణీ చేస్తున్నప్పుడు వెనకాల ఉన్న ఫ్లెక్సీల్లో నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు, అదేవిధంగా నగర మేయర్ గారి ఫోటో లేదు. అది ఎందుకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా అక్కడ మరి ఇటు మేయర్ గారు, కమిషనర్ గారు అక్కడ ప్రజా పంపిణీ చేస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అంటే నా ఫోటో లేదు, అదేవిధంగా ఎంపీ గారి ఫోటో లేదు, అక్కడ ప్రోటోకాల్ లేదు. అంటే అధికారులు కనీసం అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరో కూడా తెలియకుండా వ్యవహరిస్తున్నారా, లేకపోతే వాళ్ళే ఒక విభజనని క్రియేట్ చేసి ఈ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా, లేని ఒక డిఫరెన్సెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, తెలివా, అహంకారమా, అవివేకమా అన్నది ఈరోజు సూటిగా అధికారులకు నా ప్రశ్న. సో ప్రత్యేకించి అక్కడ ఎవరి మీద కానీ మీకేమన్నా అనుమానం ఉందా, ఎవరు ఈ పని చేసి ఉంటారనేది మీరేమన్నా? ఎంఆర్ఓ గారిని వెంటనే అక్కడే ప్రశ్నించడం జరిగింది. ఇదేదో అడహాడావిడిలో
మా విఆర్ఓ గారో లేకపోతే ఇంకొక సిబ్బందో ఆ ఫ్లెక్సీ తయారు చేసిన వాళ్ళు, డిజైన్ చేసిన వాళ్ళు అని సమాధానం చెప్పడం జరుగుతుంది. లేదు అక్కడ మరి మేయర్ గారు కూడా ప్రశ్నించి ఉండొచ్చు, ఇదేంటి అసలు ఎందుకు ఇలా 2 విధాలుగా మీరు ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారని మేయర్ గారు కూడా ప్రశ్నించి ఉండొచ్చు. ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎలాంటి సమాధానాలు అంటే ఒక పొంతలు లేని సమాధానాలు చెప్పడానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా ఒకటే స్టైల్ ఆఫ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్న బ్యానర్లు ఉండాలి, లేదు అని అంటే ఆ వ్యవస్థ ఉండాలి. అలా కాకుండా ఒక దగ్గర ఒక విధానం అని అంటే ఇది సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమమా? మరి కమిషనర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వారి సొంత పాకెట్లో నుంచి ఇస్తున్న నిధుల వాడికి ఇష్టం వచ్చినవే మెయింటైన్ చేయడానికి, లేదా ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత ఖాతాల్లో నుంచి ప్రజలకు ఇస్తున్న నిధుల కాదు కదా, ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళకి ఇష్టమైన వేసుకొని చేయడానికి. ఈ విషయాల్ని ఇన్ఛార్జి మంత్రి దృష్టికి కానీ, లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి కానీ, లేదా మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇంకా ఇలాగే ఉంటే, ఎక్కడా కూడా పరిష్కారం కనుక జరగకపోతే ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు, మాకు ఒక వ్యవస్థ ఉంది, అందరూ గమనిస్తూ ఉన్నారు. అందరి ముఖ్య ఉద్దేశం కూడా అభివృద్ధే. మరి ఈ అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలుగుతున్నా ఖచ్చితంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఇది గల్లా మాధవి చెప్తుంది. తప్పనిసరిగా అధికారుల వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉంది. వారు విభజించి పాలించే విధంగా చేస్తున్న దానివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తను ఇలా బయటపడి మాట్లాడాల్సి వస్తుందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పుణ్య చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేళ ఆ మహనీయుని సేవలను సీఎం స్మరించుకున్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని ప్రబోధించిన దార్శనికుడని కొనియాడారు. దేశ తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష సేవలందించారని మంత్రి లోకేష్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి సర్కిల్ వరకు ఏక్తా పరుగు నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ర్యాలీని ప్రారంభించారు. స్వదేశీ వస్తువులే వాడాలంటూ ప్రతిజ్ఞ చేశారు. గుంటూరులో కలెక్టరేట్ నుంచి మహిళా కళాశాల వరకు నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ముర్ముతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు జాతీయ ఐక్యతా దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. బలమైన, సామరస్యమైన, అద్భుతమైన భారతావనిని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అచంచలమైన సంకల్పం, ధైర్యం, దూరదృష్టి ద్వారా దేశాన్ని ఏకం చేసి చరిత్ర సృష్టించారని ముర్ము గుర్తు చేశారు. स्मृति को श्रद्धा सुमन अर्पित करती हुई भारत द्रौपदी मुर्मू जी एवं इस समय पुष्प सुमन अर्पित करते हुए भारत के माननीय गृह एवं सहक में अखंड भारत की भक्ति, एकीकरण का दृढ़ निश्चय से भारत का मानश्र शिल्पी सरदार, हे भारत के तुम लाल, तुम्हें कोटि कोटि. కశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలన్న సర్దార్ పటేల్ ఆకాంక్షను జవహర్లాల్ నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. చరిత్ర రాయడంలో సమయం వృధా చేయకుండా దానిని సృష్టించడానికి అలుపెరగని కృషి చేయాలని సర్దార్ పటేల్ విశ్వసించారని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పుడు విధానం కారణంగా ఇప్పటికీ ఉగ్రవాద సమస్య వెంటాడుతోందని మండిపడ్డారు. విభజన శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐక్యతా దినోత్సవంలో పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని దేశమంతటా ఘనంగా నిర్వహించారు. గుజరాత్ కెవాడియాలో జరిగిన ఏక్తా దివస్ లో పాల్గొన్న ప్రధాని మోదీ సర్దార్ పటేల్ 597 అడుగుల విగ్రహం వద్ద పుష్పాలు, నీటిని సమర్పించి నివాళులర్పించారు. ఈ సమయంలో సైన్యం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించింది. గణతంత్ర వేడుకల మాదిరిగా మూవింగ్ పరేడ్ నిర్వహించారు. సైన్యం, సిఏపిఎఫ్, వివిధ రాష్ట్రాల పోలీసు బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఆపరేషన్ సింధూర్ సహా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు
దళాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర నిరోధక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన శౌర్య చక్ర గ్రహీతలు కూడా ఇందులో పాల్గొన్నారు. కవాతులో భాగంగా ప్రధాని మోదీకి గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని సిమ్రాన్ భరద్వాజ్ నేతృత్వంలోని బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా సైనిక దళాలు పౌరులతో ప్రధాని ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. जिसे सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका. చొరబాటుదారుల నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటోందన్న మోదీ వారు దేశంలో ప్రవేశించి వనరులను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యను విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతతో రాజీ పడ్డారని విమర్శించారు. आज की युवा पीढ़ी में बहुत से लोगों को पता नहीं होगा सरदार साहब चाहते थे जैसे उन्होंने बाकी रियासतों का विलय किया वैसे ही पूरे कश्मीर का विलय हो, लेकिन नेहरू जी ने उनकी वो इच्छा पूरी नहीं होने दी. कश्मीर को अलग संविधान अलग निशान से बांट दिया गया. कश्मीर पर कांग्रेस ने जो गलती की थी उसकी आग में देश दशकों तक जलता रहा. कांग्रेस की लचर नीतियों के कारण कश्मीर का एक हिस्सा पाकिस्तान के अवैध कब्जे में चला गया. पाकिस्तान ने आतंकवाद को हवा दी. फिर भी कांग्रेस हमेशा आतंकवाद के आगे नतमस्तक रही. కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయుల నుంచి బానిస మనస్తత్వాన్ని వారసత్వంగా తెచ్చుకుందన్న మోదీ ప్రస్తుతం ఆ తరహా ధోరణిని పూర్తిగా రూపుమాపుతున్నట్లు పేర్కొన్నారు. దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ऑपरेशन सिंदूर के बाद विदेशों में गए हमारे सर्वदलीय प्रतिनिधि मंडल में भी हमने एकता की इस झलक को देखी है. राजनीति हितों के लिए देश की एकता पर प्रहार की सोच ये गुलामी की मानसिकता का हिस्सा है. कांग्रेस ने अंग्रेजों से केवल पार्टी और सत्ता ही नहीं पाई, गुलामी की मानसिकता को भी आत्मसात कर लिया था. ఐక్యతా దినోత్సవం సందర్భంగా కెవాడియాలో నిర్వహించిన ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని చాటేలా శకటాల ప్రదర్శన అద్భుతంగా సాగింది. అసోం పోలీసుల మోటార్ సైకిల్ డేర్ డేవిల్ ప్రదర్శన ఔరా అనిపించింది. और उनके साथी प्रस्तुत कर रहे हैं भारत माता फॉर्मेशन, जिसमें हमारे देश की संस्कृति, शक्ति और బీహార్లో అధికారంపై గురిపెట్టిన అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటములు ఓటర్లకు అరచేతి స్వర్గం చూపిస్తున్నాయి. మహాగఠబంధన్ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగమని హామీ ఇస్తే ఎన్డీఏ కోటికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన ఎన్డీఏ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు సహా అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించింది. బీహార్లో అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న ఎన్డీఏ యువతను ఆకట్టుకునే లక్ష్యంతో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో బీహార్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. పట్నాలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇతర ఎన్డీఏ పార్టీల నేతలతో కలిసి కూటమి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు నెలకు 2000 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది. 5000 కోట్లతో జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలను ఆధునీకరించనున్నట్లు ప్రకటించింది. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లతో పాటు వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 50 లక్షల ఇళ్ల నిర్మాణం, ఉచిత రేషన్, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సామాజిక భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎన్డీఏ ప్రకటించింది. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని పేర్కొంది. మహిళలు వ్యాపారం చేసేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. 7 ఎక్స్ప్రెస్ వేలతో పాటు 3600 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా 100 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 5 ఏళ్లలో బీహార్ను వరదల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చింది. लेकिन 21वीं सदी में
दुनिया में बिहार का क्या महत्व हो सकता है और बिहार के युवा, महिला, अति पिछड़ा, दलित समाज और किसान को प्राथमिकता देते हुए कई महत्वपूर्ण इस संकल्प पत्र के माध्यम से बिहार की जनता को समर्पित किया है। हम लोगों ने 25 महत्वपूर्ण मुद्दों के साथ जनता के बीच में जाने का निर्णय लिया है। हर युवा को नौकरी और रोजगार देना, 1 करोड़ से अधिक सरकारी नौकरी रोजगार प्रदान करना, कौशल विकास करना और हर जिले में मेगा स्किल सेंटर से बिहार को ग्लोबल स्किलिंग सेंटर के माध्यम से के रूप में स्थापित करना। కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయం 3 విడతల్లో అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించనున్నట్లు గ్యారంటీ ఇచ్చింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. బీహార్ డైరీ మిషన్ లో భాగంగా ప్రతి బ్లాక్ లో చిల్లింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జాలర్లకు ఇస్తున్న 4,500 ఆర్థిక సాయాన్ని 9,000కు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయంతో పాటు నైపుణ్య శిక్షణ, 4 లక్షల వరకు జీవిత బీమా కల్పించనున్నట్లు ఎన్డీఏ ప్రకటించింది. బీహార్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.